గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలు నిధులు తెచ్చి గొల్లప్రోలు నగర పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని, ఈ ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగనే లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. గొల్లప్రోలు నగర పంచాయతీలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాల్ని పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గొల్లప్రోలు నగర పంచాయతీలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక చెంచాడు మట్టి కూడా పోయలేదు. దాంతోపాటుగా శుద్ధగడ్డ కొండకాయలు ఆధునీకరణ నిధులు కూడా తెచ్చాం. ఎంచేదంటే ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా వరద వస్తే ఎవరన్నా సాయం చేస్తే భోజనం చేసే పరిస్థితి. ఎంచేదంటే ఇల్లు నిండా నీరు నిండిపోవడంతో పిల్లలకి పెద్దలకి ఇబ్బందికర పరిస్థితి. అది ఉండకూడదని శుద్ధగడ్డ కొండ కాలువ 160 కోట్ల రూపాయలతో తెచ్చాం. పనులు ప్రారంభించాం. అక్కడ నాగులపల్లి దగ్గర సర్వే పనులు స్టార్ట్ అయ్యాక ఈ ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎంపీ కలిసి ఆ వర్క్ని క్యాన్సిల్ చేయమని ఉత్తరం రాస్తే కష్టపడి 4 ఏళ్ళు తిరిగిన వర్క్ 160 కోట్ల వర్క్ని క్యాన్సిల్ చేయించారు. అంటే శాశ్వతంగా వరదొచ్చినా తుఫాన్ వచ్చినా ఈ కాలనీలో నీళ్లు రాకుండా ఉండే విధంగా శుద్ధగడ్డ డైవర్షను 150 ఫీట్ల కాలువని సముద్రంలోకి మనం పెట్టాం. దాన్ని వీళ్ళు ఆపేశారు. అది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కొన్నూరు వాళ్ళకి బాధ్యత ఎంత ఉంటుంది, మనూరోడు మన ప్రాంతం వాడికి బాధ్యత ఎంత ఉంటుందో ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అలాగే మరి డ్రైన్లు వేయలేదు చాలా చోట్ల. డ్రైన్లన్నీ కూడా రాబోయే రోజుల్లో పూర్తి చేస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైన్ వేస్తాం, భూగర్భ డ్రైనేజీలు వేస్తాం. గొల్లప్రోలు కానీ పిఠాపురం కానీ. అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా పరిపాలన ఉంటుంది. ఇప్పుడు ఎవరికి కూడా అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీద ఉన్నారు, డ్వాక్రా వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. ఎవరికి కూడా ఏ సహాయ సహకారాలు ఈ ప్రభుత్వం ద్వారా జరగట్లేదు. అలాగే మంచినీళ్ళు 70 కోట్ల రూపాయలతో నేను శాంక్షన్ చేయించాను. పైప్ లైన్ పనులు కూడా మేమున్నప్పుడే మొదలైనవి. ఆ పనులు కూడా నత్తనడక మీద నడుస్తున్నాయి.